హాయ్ గైస్ టుడే వీఆర్ గోయింగ్ టు ఈరోజు మనం బ్లెండర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, ఏం చేద్దామంటే మొదటగా ఫస్ట్ వచ్చేసి బేసిక్గా ఫస్ట్ వచ్చేసి స్టేర్స్ చేద్దాం, అంటే స్టెప్స్ చేద్దాం, మెట్లు చేద్దాం ఇందులో. ఓకేనా, దిస్ ఈజ్ డిఫాల్ట్ క్యూబ్. సో let's zoom it. Okay, now you seeing that which keys I am pressing, you can see that here. Okay, so now let's make basic steps here. Okay, so అంటే మామూలుగా బేసిక్ స్టెప్స్ చేద్దాం. సో దాని కొరకు ఫస్ట్ ఇది యాక్చువల్గా ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. సో ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా, సో ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయలేము, అంటే మామూలుగా షేప్స్ అనేది చేంజ్ చేయలేము, అంటే చేంజ్ చేయొచ్చు, కాకపోతే ఎలా చేయొచ్చు అంటే మామూలుగా సో ఇది మూవ్ టూల్లో ఉంది ఇప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు ఇది మూవ్ టూల్ సెలక్షన్లో ఉంది, అంటే దీనికి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అంటే ఎలా కాకుండా ఇలా వై డైరెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు, అలా కాకుండా జెడ్ డైరెక్షన్లో మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఉంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఎక్స్ డైరెక్షన్. ఓకేనా, ఓకే గుడ్ వండర్. సో ఓకే నౌ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ ఇట్, సో యూ కెన్ ప్రెస్ హియర్, అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్కేల్ టూల్ వస్తుంది. ఇది ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేసుకోవచ్చు, ఇది వై డైరెక్షన్లో చేసుకోవచ్చు, ఇది జెడ్ డైరెక్షన్లో చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే బేసిక్గా స్టేర్స్ చేద్దాం. దాని కొరకు దీనికి ఇలా వై డైరెక్షన్లో స్కేల్ చేశాను. ఓకేనా, కొంచెం జూమ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ టూల్ సెలెక్ట్ చేసి దీని పైకనండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇంకా కొంచెం స్కేల్ చేయండి. ఓకేనా, స్కేల్ చేసేసి ఇంకా చేయండి. ఓకే, ఈ అంతా చాలండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ డైరెక్షన్లో కూడా స్కేల్ చేయండి. చేశారా? ఇప్పుడు ఏం చేస్తారంటే జెడ్ డైరెక్షన్ కొంచెం చాలు. ఇప్పుడు మోడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు గో టు ఎడిట్ మోడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్టేట్ చేయాలంటే చేసాం, కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా చేయలేదు, చేద్దాం. ఇక్కడ ఒక 2 లైన్స్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి మేక్ ఎడిటబుల్, అంటే గో టు ఎడిట్ మోడ్. సో ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్. సో గో టు ఎడిట్ మోడ్. ఓకేనా, సో ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి మారింది అది. సో ఇప్పుడు అది వర్టెక్స్ సెలెక్షన్, అంటే పాయింట్ సెలెక్షన్ చేస్తాం. బై రైట్ క్లికింగ్ వీ కెన్ సెలెక్ట్ దాట్. ఓకే ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇంటర్ఫేస్, అంటే మీరు ఒకవేళ మాయాలో ఎక్కువ మీరు మాయా యూజ్ చేస్తే సపోజ్ ఇందులో వేరే దాంట్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది బ్లెండర్ డిఫాల్ట్. అలా కూడా 3ds Max లాగా యూజ్ చేయొచ్చు, మాయా లాగా యూజ్ చేసుకోవచ్చు. మాయాలో అయితే మీకు ఏంటంటే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ వచ్చేసి. ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి లెఫ్ట్ క్లిక్ చేస్తే అప్పుడు అది రొటేట్ అవుతుంది. అలా కాకుండా బ్లెండర్లో అయితే ఇలా క్లిక్ చేసి, సో డిఫాల్ట్ బ్లెండర్ అనేది సరే అనుకోండి, డిఫాల్ట్ వచ్చేసి ఇలా జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇగో ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది. కానీ మీకు మాయా కావాలంటే ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం మెట్లు వేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కొన్ని లూప్ కట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, సో దాని కొరకు ఇక్కడ వస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్స్ట్రూడ్ రీజియన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గో టు ఫేస్ సెలెక్షన్. ఇది ఫేస్ సెలెక్షన్ అంటారు. ఓకేనా, ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్కేప్ వద్దండి. ఓకే, ఇది ఎడ్జ్ సెలెక్షన్. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫేస్ సెలెక్షన్లో ఆన్ చేసి ఇలా చేద్దాం. ఇప్పుడు దీనికి లూప్ కట్స్ యాడ్ చేద్దాం. లూప్ కట్స్ అంటే ఇక్కడ లైన్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి, ఎక్స్ట్రూడ్ అంటే ఇది ఎక్స్ట్రూడ్ అవుతుంది చూడండి. ఓకేనా, సో ఇలా ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇలా ఎంతసేపు అయినా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, ఇంత చాలు. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీని షిఫ్ట్ పట్టుకొని దీన్ని ప్యాన్ చేయాలంటే ఇలా మిడిల్ మౌస్ పట్టుకొని ఇలా చేయొచ్చు. ఓకేనా, ఇంకా ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీకు నేను ఏం కీస్ ప్రెస్ చేస్తున్నాను. రైట్ క్లిక్ వేసి మిడిల్ మౌస్ మధ్యలో కనిపిస్తుంది. సో అలా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే లూప్ కట్స్ సెలెక్ట్ చేద్దాం. ఇంకా లైన్స్ వేద్దాం, ఇంకా 3 లైన్స్ వేద్దాం. 3 లైన్స్ తీసేసి స్ట్రేట్ చేద్దాం. సో లూప్ కట్స్ వేసేసాం. ఓకే, 3 చాలు. ఓకేనా, ఇలా మూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు అట్లా కాకపోతే మళ్ళీ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది 14 ఉంది కదా, ఉంది. సో 14 తగ్గించండి, ఇక్కడ తగ్గించుకోవచ్చు అలా. సో మనకు అవసరం లేదు, ఇది చాలు. ఇప్పుడు ఫేస్ సెలెక్షన్ మూవ్ చేసేసి ఇక్కడ ఒక్కొక్క ఫేస్ సెలెక్ట్ చేద్దాం. ఇది ఒక ఫేస్ షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తానంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి, ఓకేనా, షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి ఒకటి. ఓకే, ఈ కీ వీడిని ప్రెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు
మామూలుగా ఇలా లాగేసి ఇలా వస్తుంది, ఇది మీకు స్టెప్స్ లాగా రాదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఓన్లీ మనం ఈ రీజియన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. సో ఎక్స్ట్రూడ్ అంటే ఎక్స్ట్రూడ్ రీజియన్ ఇలా ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది అనండి. ఓకే చాలు. సో ఇప్పుడు సో దీన్ని పైదాన్ని వదిలేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఎక్స్ట్రూడ్ వస్తుంది. ఓకేనా. ఎక్స్ట్రూడ్ రీజియన్ అవుతుంది. సో ఇలా వస్తుంది. ఓకేనా. యాక్చువల్లీ ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆర్థోగ్రాఫిక్ వ్యూలో యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో మళ్ళీ ఈ ఫేస్ను వదిలేయండి, అంటే షిఫ్ట్ పెట్టుకొని రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎలా సెట్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ ఎక్స్ట్రూడ్ ప్రెస్ చేయండి, ఇలా వస్తుంది. ఓకేనా. ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ వ్యూలో యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. ఇది మీకు ర్యాండమ్గా కాకుండా మీకు రెగ్యులర్గా అనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్పానండి. సో గో టు ఇది పర్స్పెక్టివ్ వ్యూ. ఓకేనా. సో ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ అవుతుంది. ఓకేనా. సో కానీ ఎక్కువ మంది ఈ ఆర్థోగ్రాఫిక్ వ్యూనే యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఉంటుంది. మీకు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూలో ఉన్నాం. ఓకేనా. సో ఇది బేసిక్ స్టేట్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మీకు వస్తుంది. సో ఇది వినిపిస్తుందా, ఇలా వస్తుంది. సో దీనికి మెటీరియల్ యాడ్ అయింది, మెటీరియల్ తీయడానికి మీకు క్లియర్ అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఇది టెక్స్చర్ రెండర్లో అంటే ఇలా ఉంటుంది. మీకు లైట్ ఆఫ్ చేసాము, ఇది ల్యాంప్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేయండి. ఓకే ఎస్. ఇప్పుడు టెక్స్చర్ వ్యూ అండి, మామూలు లైట్ ఎలా పడుతుంది అయితే వస్తుంది ఇలా. సో ఇది లైట్. సో లైట్ అనేది ఎక్కడ ఉంటే అలా వస్తుంది. ఇప్పుడు కెమెరా టైంలో రెండర్ అనండి, రెండర్ అవుతుంది. కాకపోతే సరిగ్గా రెండర్ చేయలేదు, అంటే కెమెరా అనేది ఇలా ఉంది. వెళ్ళేసి లాక్ ద కెమెరా, సారీ లాక్ కెమెరా వ్యూ అంటే వస్తుంది. ఇప్పుడు రెండర్ చేయండి మీకు. సో ఈ రీజన్ మాత్రం రెండర్ అవుతుంది. రెండర్ చేయండి, చూడండి అదే రెండర్ అవుతుంది. ఓకేనా. అలా ఇప్పుడు దీనికి ఇలానే మనం ఏం చేద్దామంటే, ఓకే సారీ మళ్ళీ 8 మోడ్లోకి వెళ్ళండి. ఓకేనా. మళ్ళీ వెళ్ళిన తర్వాత దీన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి, ఓకేనా, షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి దీన్ని కూడా సెలెక్ట్ చేసేసి, ఓకేనా, దీన్ని ఇలా పైకి లాగండి, ఇలా పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ కొన్ని డోర్స్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకేనా. సో ఓకే 4 లూప్ కట్స్ యాడ్ చేయండి. ఓకేనా. డోర్స్ చేద్దాం. సో ఈ లూప్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి రైట్ క్లిక్ చేయండి. దాని ఇంకోటి యాడ్ చేయాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి షిఫ్ట్ ప్రెస్ చేసి ఉంచి ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. మొత్తం లూప్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్తే, అంటే ఇక్కడ జెడ్ డైరెక్షన్లోకి వెళ్తే ఇది సాలిడ్ వ్యూ, ఇది వైర్ ఫ్రేమ్ వ్యూ. ఓకేనా. సో ఇప్పుడు సాలిడ్ వ్యూలో ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు ఫేస్ సెలక్షన్లో ఉండండి, ఒక ఫేస్ సెలెక్ట్ చేయండి, ఇది ఒక ఫేస్ సెలెక్ట్ చేయండి, ఇది ఒక ఫేస్ సెలెక్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇండివిజువల్ ఆరిజిన్ అనేది సెలెక్ట్ చేయండి, ఈ ఆరిజిన్ ప్రకారం దీని ఆరిజిన్ ప్రకారం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఎస్ సెలెక్ట్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఇండివిజువల్ ఇలా అవుతుంది. ఓకేనా. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. సో ఇప్పుడు డిలీట్ అని ప్రెస్ చేయండి. జస్ట్ మామూలుగా డిలీట్ అని ప్రెస్ చేయండి, కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఫేసెస్ అలా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు వస్తుంది ఐడియా. సో గో టు ఆబ్జెక్ట్ మోడ్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. సో ఇది ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ హోమ్ మోడ్లింగ్. మీకు షార్ట్ కట్ అంటే మీకు ట్యాప్ ప్రెస్ చేస్తే 8 మోడ్కి ఆబ్జెక్ట్ మోడ్కి స్విచ్ అవుతుంది. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.